భారీ మూల్యం చెల్లించుకున్న ప్రమాదాలు, భారీ మూల్యం తీసుకున్న ప్రమాదాలు, అతి భయంకరమైన ప్రమాదాలు, శారీరక గాయాలు, ప్రాణహాని, ఆస్తి నష్టం, విధ్వంసం వంటి ఫలితాలు కలిగించే దురదృష్టకర, అవాంఛనీయ, ఉద్దేశ్యపూర్వకం కాని ఘటనలను మనం ప్రమాదాలుగా చెప్పుకోవచ్చు. మనం మన చరిత్రను పరిశీలించినప్పుడు భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగిన సందర్భాలు అనేకం మనకు కనిపిస్తాయి. ఇటువంటి ఘటనల జాబితాలో టాప్ 10లో ఉన్న ఘటనల సమాహారాన్ని మీకోసం అందిస్తున్నాం. చరిత్రలో అత్యంత భారీ మూల్యం తీసుకున్న ప్రమాదాలుగా వీటిని అభివర్ణించవచ్చు. ఇందులో కారు ప్రమాదాలు, వంతెన కూలిపోవటాలు మొదలు టైటానిక్ మునక వరకు అనేక ఘటనలున్నాయి. ఈ ప్రమాదాల వల్ల కలిగిన నష్టాన్ని లెక్కించేందుకు పారిశ్రామిక నష్టం, పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన సందర్భాల వంటి వాటిని పరిగణనలోకి తీసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి సౌకర్యం కోసం ఈ నష్టాల్ని అమెరికన్ డాలర్లలో అంచనా వేయటం జరిగింది. ఈ ఘటనల్ని అవరోహణ క్రమంలో పరిశీలిస్తే ముందుగా మనకు స్ఫురణకొచ్చేది టైటానిక్ మునక. దాదాపు దీని నష్టం $15 కోట్ల పైమాటే. ఈ జాబితాలో టైటానిక్ మునక ఘటనకు స్థానం ఉంటుందని మీరిప్పటికే ఊహించుంటారు. అయితే మీరు అనుకున్నట్టు అది 5వ స్థానంలో కాకుండా 10వ స్థానంలో కనిపించడం కొంత ఆశ్చర్యం కలిగించిందంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. టైటానిక్ ఓడ మునక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రమాద ఘటనే అప్పటికీ ఇప్పటికీ అది ప్రధాన చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. టైటానిక్ ఓడ తన తొలి ప్రయాణంలోనే 1912వ సంవత్సరం ఏప్రిల్ 15న మునిగిపోయింది. సముద్రంలో అత్యంత విలాసవంతమైన ప్రయాణానికి వీలుగా సకల సౌకర్యాలతో నిర్మించిన ఈ నౌక మునిగిపోయే సమయంలో అందులో 1500 మందికి పైగా ఉన్నారు. సముద్ర ప్రయాణంలో ఒక మంచు కొండను ఢీకొన్న ఈ నౌక పూర్తిగా మునిగిపోవడంతో అప్పట్లో ఈ నౌక నిర్మాణానికి $70 లక్షల ఖర్చయిందట. ప్రస్తుత అంచనాల ప్రకారం దీని విలువ $1.5 కోట్ల పైమాటే. 9వ స్థానం బ్రిడ్జిపై ట్యాంకర్ ట్రక్ కారు ఢీ. దీని నష్టం $35.8 కోట్ల. 2004 ఆగస్టు 6వ తేదీన జర్మనీలోని వీల్టాల్ బ్రిడ్జిపై ఒక కారు 32,000 లీటర్ల ఇంధన చమురు తీసుకెళ్తున్న ట్యాంకర్ ట్రక్కును ఢీకొట్టింది. వెంటనే ఆ ట్యాంకర్ పక్కనే ఉన్న రక్షణ కంచెను ఢీకొని 90 అడుగుల కిందికి పడిపోయింది. అప్పుడు సంభవించిన భారీ విస్ఫోటనం, అగ్ని జ్వాలలు ఆ బ్రిడ్జిని పూర్తిగా ధ్వంసం చేశాయి. తాత్కాలిక మరమ్మతుల కోసమే దాదాపు $4 కోట్ల వెచ్చించారు. తర్వాత $31.8 కోట్ల ఆ స్థానంలో కొత్త వంతెన నిర్మించారు. 8వ స్థానం మెట్రో లింక్ క్రాష్. నష్టం $50 కోట్ల. కాలిఫోర్నియాలోని ఒక మెట్రో రైలు స్టేషన్లో 2008 సెప్టెంబర్ 12న జరిగిన భారీ ప్రమాదంలో అత్యంత భారీ నష్టాన్ని కలిగించిన ప్రమాదాల జాబితాలో ఒకటిగా నిలిచిపోయింది. మెట్రో ప్రయాణికులతో అనునిత్యం ఆ మార్గంలో తిరిగే ఒక రైలు లాస్ ఏంజల్స్కు వెళుతున్న యూనియన్ పసిఫిక్ డైలీ ఫ్రైట్ ట్రైన్ ఢీకొట్టింది. మెట్రో రైలు కండక్టర్ టెక్స్ట్ మెసేజింగ్లో ఉండి ఆ మార్గంలో ఎదురైన రెడ్ సిగ్నల్ గమనించకపోవడంతో ఆ ప్రమాదం జరిగి ఉంటుందని అందరూ భావించారు. ఈ ప్రమాదంలో 25 మందికి పైగా మరణించారు. అయితే ఈ ప్రమాదంలో ఎదురైన నష్టపరిహారాల వ్యాజ్యాలతో మెట్రోలింక్ యాజమాన్యానికి $50 కోట్ల నష్టం వాటిల్లింది. 7వ స్థానం B-2 బాంబర్ విమాన ప్రమాదం. నష్టం $140 కోట్ల పైమాటే. ఇప్పుడు మనం మొదటిసారిగా $100 కోట్లకు పైగా నష్టం కలిగించిన ప్రమాదాన్ని పరిశీలిద్దాం. 2008 ఫిబ్రవరి 23న గువామ్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన B-2 బాంబర్ స్టెల్త్ యుద్ధ విమానం కొద్దిసేపటికే నేల కూలింది. విమానాన్ని నియంత్రించే కంప్యూటర్లలోని డేటా నాశనమైపోయిందని దర్యాప్తు అధికారులు కేసు మూసివేసే ప్రయత్నం చేశారు. కంప్యూటర్ వ్యవస్థలో తేమ పేరుకోవటమే ఈ ప్రమాదానికి కారణమన్న నిర్ధారణకు వచ్చారు. వైమానిక స్థావరం నుంచి విమానం సాధారణంగానే బయలుదేరినా కొద్దిసేపటికే వింత శబ్దాలు చేసుకుంటూ కుదుపులతో ప్రయాణాన్ని కొనసాగించి తరువాత నేల కూలింది. అప్పటి వరకు నిర్మించిన B-2 బాంబర్లలో ఇది ఒకటి కాగా ఈ ప్రమాదం వైమానిక రంగ చరిత్రలోనే అత్యంత భారీ మూల్యం తీసుకున్న ప్రమాద ఘటనగా మిగిలిపోయింది. అయితే విమానంలోని 2 పైలట్లు సురక్షితంగా తప్పించుకోవటం విశేషం. 6వ స్థానం ఎక్సాన్ వాల్డిస్. నష్టం ఏకంగా $250 కోట్ల. 1989 మార్చి 24న జరిగిన ఈ ప్రమాదంలో ఇంధన చమురు రవాణా నౌక కెప్టెన్ తన నౌకపై అదుపు కోల్పోవడంతో
అది సముద్రంలోని పగడపు దీవిని ఢీకొట్టింది. ఫలితంగా నౌకలో ఉన్న దాదాపు 1.8 కోట్ల గ్యాలన్ల ముడి చమురు సముద్రం పాలైంది. వాస్తవానికి సముద్రంలో ఇప్పటివరకు జరిగిన ఇంధన నౌకా ప్రమాదాలతో పోల్చుకుంటే ఇది అతి పెద్దది కానప్పటికీ ఈ ప్రమాదానికి ఆ నౌక యాజమాన్య సంస్థ $250 కోట్ల పైగా మూల్యాన్ని చెల్లించుకుంది. కారణం, ఈ ప్రమాద ఘటన జరిగిన ప్రాంత సమీపంలోనే బ్రిటన్ యువరాజు విలియం నివాస గృహం ఉండటం. ఈ మారుమూల ప్రాంతానికి కేవలం హెలికాప్టర్ లేదా నౌక ద్వారా మాత్రమే చేరుకోవడం సాధ్యమవుతుంది. ప్రమాద కారణంగా సముద్ర ఉపరితలంపై తేలిన చమురు తిట్టును తొలగించేందుకు ఎక్సాన్ సంస్థ $250 కోట్ల వెచ్చించాల్సి వచ్చింది. 5వ స్థానం పైపర్ ఆల్ఫా రిగ్ ప్రమాదం. నష్టం విలువ $340 కోట్ల. ప్రపంచంలో జరిగిన అతిపెద్ద చమురు ప్రమాదాలలో ఇదొకటి. ఈ రిగ్ రోజుకు 3.17 లక్షల బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తూ ప్రపంచపు అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల జాబితాలో చోటు దక్కించుకుంది. 1988 జూలై 6వ తేదీన ఈ రిగ్కు సంబంధించిన సాంకేతిక సిబ్బంది ఎప్పటి మాదిరిగానే దానికి సంబంధించిన అన్ని సేఫ్టీ వాల్వులను తొలగించి పరీక్షిస్తున్నారు. ఈ రిగ్లో ప్రమాదకరమైన లిక్విడ్ గ్యాస్ ఏర్పడకుండా దాదాపు 100 సేఫ్టీ వాల్వులు ఉన్నాయి. అయితే పరీక్షల అనంతరం ఒక టెక్నీషియన్ ఒక వాల్వును తిరిగి అమర్చటం మర్చిపోయాడు. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో ఒక టెక్నీషియన్ గ్యాస్ పంపుల్లో గ్యాస్ను విడుదల చేశాడు. సేఫ్టీ వాల్వ్ లేకపోవడంతో లీక్ అయిన గ్యాస్ నుంచి మంటలు చెలరేగాయి. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత భారీ మూల్యం తీసుకున్న చమురు ప్రమాదం జరిగింది. దాదాపు 2 గంటల పాటు చెలరేగిన ఈ మంటల్లో 300 అడుగులు ఎత్తున్న రిగ్ ప్లాట్ఫామ్ కుప్పకూలిపోయింది. అంతేకాకుండా ఈ ప్రమాదంలో 169 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిహారంగా ఆ సంస్థ యాజమాన్యం దాదాపు $340 కోట్ల చెల్లించాల్సి వచ్చింది. ఇక 4వది ఛాలెంజర్ పేలుడు. నష్టం $550 కోట్ల. 1986 జనవరి 28 జరిగిన ఈ ప్రమాదంలో అమెరికన్ స్పేస్ షటిల్ ఛాలెంజర్ పూర్తిగా ధ్వంసమైంది. నౌకకు సంబంధించిన ఓ రింగులో తప్పు చోటు చేసుకోవడంతో బయలుదేరిన 73 సెకండ్లలోనే ఛాలెంజర్ ప్రమాదానికి గురైంది. ఈ రింగులో చోటు చేసుకున్న తప్పుతో ఒత్తిడితో కూడిన గ్యాస్ లీక్ అయి నౌక వెలుపల భాగంలో ఉన్న లిక్విడ్ హైడ్రోజన్ గ్యాస్కు మంటలు తాకటంతో భారీ పేలుడు సంభవించింది. ఈ నౌక పునర్నిర్మాణ ఖర్చు 1986లో $200 కోట్ల అంచనా వేశారు. ప్రస్తుత డాలర్ విలువ ప్రకారం ఇది $450 కోట్ల పైమాటే. ఈ కేసు దర్యాప్తు ఖర్చు, ధ్వంసమైన పరికరాల స్థానంలో కొత్తవి అమర్చినందుకు అయిన ఖర్చు మొత్తం $45 కోట్ల తేలింది. ప్రస్తుత డాలర్ విలువ ప్రకారం ఇది $100 కోట్ల పైమాటే. ప్రెస్టీజ్ ఆయిల్ స్పిల్ ఇది 3వ స్థానంలో ఉంది. నష్టం $1200 కోట్ల పైమాటే. స్పెయిన్కు చెందిన భారీ చమురు ట్యాంకర్ నౌక ప్రెస్టీజ్ 77,000 టన్నుల ఇంధన చమురుతో ప్రయాణిస్తూ తుఫాన్లో చిక్కుకుని దగ్ధమైంది. ఈ నౌకలో ఉన్న 12 ట్యాంకుల్లో ఒక ట్యాంక్ పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. తొలుత తుఫాన్లో చిక్కుకున్న తమ నౌక మునిగిపోతుందని భయపడిన కెప్టెన్ సహాయం కోసం స్పానిష్ సహాయక బృందాన్ని పిలిచారు. వారి సాయంతో తమ నౌక సురక్షితంగా హార్బర్కు చేరుతుందని ఆయన భావించాడు. అయితే స్థానిక అధికారులు మాత్రం ఇందుకు అనుమతించలేరు. తీరానికి దూరంగా ఉండాల్సిందేనని నౌకా సిబ్బందిని ఆదేశించారు. ఆ వెంటనే కెప్టెన్ పోర్చుగీస్, ఫ్రెంచ్ అధికారుల సాయం కోసం ప్రయత్నించాడు. అయితే వారి నుంచి కూడా ఎటువంటి సానుకూల స్పందన అందలేదు. అంతేకాదు, తమ తీరాలకు దూరంగా ఉండాలంటూ నౌకా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. తర్వాత ఉధృతమైన తుఫానులో చెలరేగిన అలల తాకిడికి నౌక 2గా చీలిపోవడంతో అందులోని చమురు మొత్తం సముద్రం పాలైంది. ఈ చమురు తెట్టును శుభ్రం చేయటానికి దాదాపు $1,200 కోట్ల ఖర్చయినట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఇక 2వ స్థానం కొలంబియా స్పేస్ షటిల్. నష్టం $1,300 కోట్ల. నాసా రోదసీ ప్రయోగాలలో తొలి స్పేస్ షటిల్ ఇది. రోదసీ ప్రయాణం నుంచి తిరిగి భూమికి వస్తున్న సమయంలో 2003 ఫిబ్రవరి 1వ తేదీన టెక్సాస్లో ప్రమాదానికి గురైన ఈ రోదసీ నౌక పూర్తిగా ధ్వంసమైంది. ప్రయోగానికి 16 రోజుల ముందే రోదసీ నౌక రెక్కలో ఏర్పడిన ఒక రంధ్రం ఈ ప్రమాదానికి కారణమని తర్వాత గుర్తించారు. ఈ స్పేస్ షటిల్ ఖర్చు 1978లో $200 కోట్ల అంచనా వేశారు. ప్రస్తుత విలువ ప్రకారం ఇది $630 కోట్ల సమానం. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకైన ఖర్చు మరో $50 కోట్ల. నౌకా శకలాల గాలింపు రికవరీ ఖర్చు మరో $30 కోట్ల తేలింది. చివరికి ఈ ప్రమాదంలో మొత్తం నష్టం కొత్త షటిల్ లేకుండానే $1,300 కోట్ల అంచనా వేశారు. ఇక మొదటిది
చెర్నోబిల్ అణు ప్రమాదం. ప్రమాదాల చరిత్రలోనే అత్యంత భారీ మూల్యాన్ని తీసుకున్న ఈ ప్రమాదం 1986 ఏప్రిల్ 26న జరిగింది. ఈ తరహా ప్రమాదాల చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రమాదమని చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో ప్రస్తుత ఉక్రెయిన్లో దాదాపు సగభాగం తుడిచిపెట్టుకుపోయింది. 17 లక్షల మందికి పైగా మానవ జీవితాలు విష ప్రభావానికి గురయ్యాయి. దాదాపు 2 లక్షల మందికి పైగా ప్రజల్ని ఈ ప్రమాద కారణంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదానంతరం సుదీర్ఘకాలం కొనసాగిన దీని దుష్ప్రభావంతో దాదాపు 1.25 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో నష్టపోయిన బాధితులకు చెల్లించిన పరిహారం, వారి పునరావాసానికి పెట్టిన ఖర్చు మొత్తం $20,000 కోట్ల నిపుణులు అంచనా వేశారు. ఈ అణు విద్యుత్ ప్లాంట్ నిర్వాహకులు నిర్దేశిత భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారంగా గుర్తించారు. ఈ పై ప్రమాదాలన్నింటిలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడం కష్టసాధ్యమే. అందరి ప్రాణాలు చాలా అమూల్యమైనవే. వాటి విలువ లెక్కించడం అసాధ్యం కూడా. ఉద్దేశపూర్వకంగా జరిగే యుద్ధం, ఉగ్రవాద చర్యల వంటి ఘటనలు లేదా ప్రకృతి వైపరీత్యాల వంటి వాటిని ప్రమాదాలుగా చెప్పలేం. అందుకే అటువంటి సందర్భాల్ని ఈ జాబితా నుంచి తొలగించాం. వామ్మో, ఇంత భారీ మూల్యం చెల్లించిన ప్రమాదాలు జరిగాయా? అవి కూడా నౌకా ప్రమాదాలు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇంకా ఇలాంటి ఆశ్చర్యకరమైనవి, అద్భుతమైనవి మీకు అందించాలని మా ఛానల్ తాపత్రయం. అందుకు మీరు చేయాల్సిందల్లా సింపుల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ సలహాలని, సూచనలు కూడా మాకు పంపించండి. తప్పకుండా పంపిస్తారు కదా.